తిరుమల లడ్డు కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తారా అని జనసేన పార్టీ నాయకులు అన్నారు. కావలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు పబ్బ సాయి, నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్, అన్ని మండలాల అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబిఐ సిట్ పేర్కొన్న అంశాలను వివరించారు. వైసీపీ నాయకులు సిబిఐ విచారణ ఇంకా కొనసాగుతున్న లడ్డులో కల్తీ జరిగిందని నిరూపించిన ఏమీ జరగనట్టు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టేలా వారు చేస్తున్న ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎంతో పవిత్రంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ శ్రీవారిని దర్శించుకుంటే ఆయనపై వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమ నాయకుడు జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ రోజు అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చలకి దారితీసినటువంటి తిరుమల లడ్డు కల్తీ విషయం రోజు రోజుకి విపులవలా రాగి రాష్ట్రం అంతా తగలబడే సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ రాజకీయంగా అనేక పార్టీలు దీని గురించి చర్చలు దారితీస్తుంది. ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా సిట్ నివేదికలో లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోక ఈవెన్ టీటీడీ దేవస్థానం తరఫున వారు ఫ్లెక్స్ వేయడం జరిగింది. ఫ్లెక్స్ రాజకీయాలంటూ టీడీపీ మీద, జనసేన మీద, కూటమి మీద వారు నిందలు వేయడం తప్పు కాదు. అంబటి రాంబాబు గారు నోటి దూర వల్ల ఇవాళ జైలు పాలయ్యారు. ఇది ఆ విషయం వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం బూతులతోటే రాజ్యాంగం మొత్తం కలిసి ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలు వారికి 11 సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారి నోటి దూర ఇంకా తగ్గట్లేదు. ముందుగా వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానం ఒక ప్రజలందరికీ సంబంధించిన విషయం. దీన్ని పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా చూడాలన్న విషయం వాళ్ళు గ్రహించాలి. సిట్ నివేదికలు ఏదైతే వచ్చిందో దాన్ని ప్రజలందరూ రిపోర్ట్ రూపంగా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని రాజకీయం చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే విషయంలో వాళ్ళకు వాళ్ళే నిందలేస్తూ పార్టీ మీద ఇబ్బంది పనిచేస్తున్నారు. ఈ రోజు జైలుగా జీవితం అనుభవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం వాటి నోటి దూరం వల్లే జరుగుతుంది. దీనికి పార్టీలకి, ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఫ్లెక్సీ రాజకీయాలంటూ వాళ్ళు మాట్లాడే విధానం స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఇవాళ జనసేన పార్టీలో బాధితులు, జనసేన పార్టీ బాధితులు చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా కావలి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసి 18 మంది అమాయకుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీ రాజకీయాలు, వివాదాలకు దారితీసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి రాజకీయాలు చేయడం కంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఎక్కువగా రాజకీయం చేశారు. ముందు ఇటువంటి జనసేన పార్టీ సహించదు. ముందు వాళ్ళు గ్రహించాల్సిన విషయం పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది ఆలోచించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల టైంని, రాజకీయాన్ని అన్ని వృధాపాలు చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున అందరం ఖండిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గతం నుండి కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్, పాత గవర్నమెంట్లో ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగింది, అదేవిధంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే జరిగిందో దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరిగే విధంలో సిట్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాని మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఆలీబాబా 40 దొంగలు ఆ రోజుల్లో ఉన్నారో ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 40 మంది దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజలను ఎలా మోసం చేయాలా, మన నాయకుడు ఏదైతే అబద్ధాన్ని పోర్ట్రేట్ చేస్తారో ఆ అబద్ధాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలా, వాళ్ళని మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ తయారైంది. దానిలో భాగంగానే ఒక అభద్రమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి లడ్డులో కల్తీ జరగలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి జనాల్లో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా కావలి నియోజకవర్గంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నవ్వొస్తా ఉంది.
ఎందుకంటే సిట్టు పేర్కొన్న అంశాలు ఏంది? ఈరోజు లడ్డులో కల్తీ జరిగింది, అది వాస్తవం అని సిట్టు చెప్పింది. కల్తీ ఎక్కడ జరిగింది అంటే ఆవు కొవ్వు కాదు కానీ అసలు పాలు నెయ్యే లేదు, దీనిలో వేరేదేదో కలుస్తుంది అని చెప్పేసి సిట్టు ఈరోజు సిట్టు కోర్టులో చెప్పిందంటే దానికి అర్థం ఏంది? అంటే పాలు కలపకుండా నెయ్యి కలపకుండా ఒక లడ్డు తయారు చేశారంటే దానికి అర్థం ఏంది? ఏదో కలిసిందనే కదా. దాన్ని ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ విధంగా తయారై ఉన్నాడంటే దేవుళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా తయారై ఉన్నాడు. దేవుళ్ళ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆ రోజు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి ఈవో ధర్మారెడ్డికి ఇద్దరికి ముడుపులు అనే విషయం అంటే బోలే బాబా కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ నుండి బోలే బాబా మిల్క్ ఫ్యాక్టరీగా మారింది కదా. అప్పుడు టెండర్లు వేసినప్పుడు ఈ టెండర్లలో డబ్బులన్నీ కూడా సుబ్బారెడ్డి గారు తీసుకున్నారని ఆరోపణలో ఉన్నప్పుడు తీసుకున్నారని నిరూపణ జరిగేదాకా కూడా ఆలోచించాలి కదా. అవన్నీ కాకుండా జనాలను మోసం చేయాలా, ఏదో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, మనం ఆయన్ని బ్లేమ్ చేసి క్షమాపణ చెప్పించాలనే విధంగా చూస్తా ఉన్నారు. అసలు క్షమాపణ ఈరోజు దైవ భక్తి ఉండేటువంటి వ్యక్తి, దేవుణ్ణి నమ్మేటువంటి వ్యక్తి, హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ ఉద్దేశంతో ఆయన ఉంటే అన్ని ధర్మాల్ని హిందూ ధర్మం మన ధర్మం అట్లనే పక్కన ధర్మాలను కూడా మనం పాటించాలనేటువంటి విషయాన్ని జనాలకు తీసుకెళ్తా ఉంటే దాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ముందు క్షమాపణ చెప్పాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఎక్కడైతే ఈ రథాలన్నీ బిట్రకుంటలో రథం కాలిపోయినప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఎక్కడైనా క్షమాపణ చెప్పాడా? ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా చేపించాడా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంతర్వేదిలో రథం కాలిపోతే దేవుడు విగ్రహాలు పగలగొడితే ఎక్కడ ఎందుకు క్షమాపణ చెప్పలేకపోయాడు? ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఎందుకు గుళ్ళకి వెళ్ళలేకపోయాడు? ఇవన్నీ ప్రజలందరూ ఆలోచించాలి. ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఈ విధంగా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు మనకి ఏదైతే సిట్టు పేర్కొనిందో వాటిని కూడా బహిరంగంగా తీసుకొచ్చి కోర్టులు చెప్పినటువంటి అంశాలను కూడా మనం బహిరంగంగా తీసుకొచ్చి చూపించి ప్రజల్ని అవగాహన చేయాలి. అంతేగాని ఈ అవగాహన చేసే విధంలో జనసేన పార్టీ ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా లడ్డులో కల్తీ జరిగింది. నా పేరు కందుల లక్ష్మీ కవిత, జనసేన వీర మహిళ, కావలి టౌన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటామంటే మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తానే ఉన్నారండి సనాతన ధర్మం గురించి. అందులో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డూ విషయం గురించి ఎంతో పోరాడుతున్నారు. ఆయనకి సపోర్ట్ గా మా జనసేన వీర మహిళలు అందరూ సపోర్ట్ గా ఉన్నాము. కల్తీ నెయ్యి ఎందుకు చేస్తారు? కల్తీ నెయ్యితోటి లడ్డు ఎందుకు చేస్తారు? ఆ లడ్డూని మేమందరం ఎంతో ఇదిగా ఆ ప్రసాదంగా తెచ్చుకొని ఇంట్లో పొంగలు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టుకుంటాము. మేము హిందువులు అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించే మమ్మల్ని ఆ లడ్డూని ఆ విధంగా చేసి అపవిత్రం చేసి జనాల్ని ఈ విధంగా చేసి ఏం చేయాలనుకుంటున్నారు వైసీపీ నాయకులు? ఇదంతా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి అందులో ఆరోగ్యం ఏమైపోతుంది? ముందు ప్రజల ఆరోగ్యాన్నైనా చూడాలి కదా. ఆయన దేవుడి గురించే పక్కన పెట్టిన ఆరోగ్యాలన్నా బాగుండాలి కదా. అందరి ఆరోగ్యాలు తీసేసి ఏం చెయ్యాలి? ఇది ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. అసలు రాజకీయం ఎందుకు చేయాలి? దేవుడి విషయాలు, హిందువు ధర్మం, సనాతన ధర్మం గురించి మేమందరం పోరాడుతున్నాము. మా దేవుళ్ళ గురించి కానీ ఇంకేదైనా చులకనగా మా ప్రసాదాల గురించి కానీ ఇది చేస్తే మేము హిందువులు అయినటువంటి వాళ్ళం ఎవ్వరం కూడా ఒప్పుకోము. ప్రతి ఒక్కళ్ళము బయటకు వచ్చి మహిళలు, వీర మహిళలు కానీ హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కళ్ళము మేము పోరాటం చేస్తాం. మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నిలుస్తాము. ఈ విధంగా మళ్ళీ గాని జరిగితే మేమెవ్వరం కూడా ఒప్పుకోమండి, ఖండిస్తున్నాము. జై హింద్, జై జై. మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.